ఇక్కడ మనకి ఇది 2 టైప్స్‌లో అవైలబుల్ ఉంటది. ఒకటొచ్చేసి ఆన్‌లైన్ లైక్ ఇట్లా డెస్క్‌టాప్ వర్షన్. ఇంకొకటి ఎక్స్‌టెన్షన్ అనమాట. ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఇక్కడికెళ్ళి మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ కనపడుతుంది యాడ్ చేసుకునేది. మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్ అండ్ క్రోమ్ వెబ్ స్టోర్. ఓవర్ సజెస్ట్ ఎస్‌సిఓ కీవర్డ్ అని ఉంది కదా! ఇది ఆల్రెడీ నేను యాడ్ చేసున్నాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ ద క్రోమ్ అని వస్తుంది. లేకపోతే యాడ్ టు క్రోమ్ వస్తది. డైరెక్ట్‌గా యాడ్ చేస్తే మీకు ఇందులో యాడ్ అవుతది. ఇక్కడ ఓవర్ సజెస్ట్ ఉంది. ఇక్కడ పిన్ చేసుకోండి. పిన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తది. ఈ పిన్ తీసేస్తే మీకు కనిపించదనమాట. ఈ పిన్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. పిన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఎందుకంటే ఇది ఆఫ్‌లో ఉంది కాబట్టి ఈ కలర్‌లో ఉంది. ఆన్ చేసుకున్నాం అనుకోండి ఇది మళ్ళీ కలర్ చేంజ్ అవుతది. యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఒక కీవర్డ్ ఇచ్చారనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మనము ఈ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్ కావాలంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్‌కి వెళ్తాము. లేదు 1, 2 కీవర్డ్స్ కావాలనుకోండి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. కానీ ఈ టూల్‌లోకైతే ఎళ్లి మనం చేస్తే ఒక 3 మాత్రమే ఇస్తుంది. బట్ ఇక్కడ మనం ఒక 10-15 కీవర్డ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఊబర్ సజెస్ట్ మనం ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక దీన్ని ఆన్ చేసుకోవాలి. ఆఫ్‌లో ఉంది. ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఇప్పుడు వాల్యూమ్ అడుగుతుంది. అంటే మనం షో వాల్యూమ్ అంటే ఎంత ఉంది? దీనికొచ్చేసి 1300 అదే లైక్ సెర్చ్ వాల్యూమ్ అయితే ఉంది. బట్ ఇది కాంపిటీషన్ చూడాలి అంటే కిందికి వస్తే ఇక్కడ కనిపిస్తదనమాట. లైక్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ 1.3 సెర్చ్ వాల్యూమ్ ఉంది. అండ్ ఏది ఒక్కసారి 1 మినిట్ అండి. ఇక్కడ వచ్చేసి ఎస్డి అంటే ఎస్సీఓ డిఫికల్టీ అనమాట. పీడి అంటే పెయిడ్ డిఫికల్టీ అంటే యాడ్స్కి సంబంధించింది. ఎస్సీఓ డిఫికల్టీ అనేది యావరేజ్గా ఉందన్నమాట. మనకి 63 అంటే ఇది మీడియం లెవెల్ కీవర్డ్. హై లెవెల్ ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ వస్తే ఎస్సీఓ డిఫికల్టీ అనమాట. హై ఉన్నట్టు. హై ఉంటే మనకి అసలు రావడం కష్టము. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు మనకి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్, టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అంటే వీటికి కొంచెం సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది. బట్ డిఫికల్టీ మాత్రం ఎక్కువ ఉంది. బట్ ఫ్రీలాన్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అంటే దీనికి సెర్చ్ వాల్యూమ్ తక్కువ ఉంది. ప్లస్ అలాగే ఎస్సీఓ డిఫికల్టీ కూడా తక్కువ ఉంది. ఈ కీవర్డ్ కనుక మనం సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఫాస్ట్గా ఇండెక్స్ అయ్యి మన కీవర్డ్ అనేది గూగుల్లో టాప్‌లో కనిపించడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయి. త్వరగా వచ్చేస్తది అనమాట. ఇట్లా వచ్చి సాఫ్ట్‌వేర్ కంపెనీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. దీనికి కూడా ఎస్ఈఓ డిఫికల్టీ చాలా తక్కువ ఉంది. ఇంకా మిగతా వాటికి సెర్చ్ వాల్యూమ్ అనేది అసలు లేదు. ఇట్లా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. 1, 2 కీవర్డ్స్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంక వేరే ఏదైనా కీవర్డ్ యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియా వైడ్గా ఉన్న కీవర్డ్స్ అని లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు కీవర్డ్స్ని తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా సెర్చ్ వాల్యూమ్ ఇట్లా ఉంది. ఇక్కడ వచ్చేసి 77 ఉంది కదా ఎస్ఈఓ డిఫికల్టీ. ఈ కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఇది హై లెవెల్ అనమాట. హై లెవెల్ కీవర్డ్స్ ఇవి మనకి ఇండెక్స్ అవ్వడం చాలా కష్టం. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అంటే ఇది కొంచెం మిడ్ లెవెల్. ఇది కూడా మనం సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ లెవెల్ ఇవి చూసుకో టాప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా.
దీనికి వచ్చే సచివాలయం తక్కువ ఉంది, బట్ ఇక్కడ ఎస్సీఓ డిఫికల్టీ కూడా తక్కువ ఉంది. అవుట్ సోర్స్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా, ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సచివాలయము ఎక్కువ ఉన్నవి, ఎస్సీఓ డిఫికల్టీ అంటే లైక్ సచివాలయము కాంపిటీషన్ అనమాట. ఎస్సీఓ డిఫికల్టీ అంటే కాంపిటీషన్ కింద తీసుకొని ఈ ఓవర్ సజెస్ట్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని మీకు కొన్ని కీవర్డ్స్ని మళ్ళీ కీవర్డ్ ప్లాన్ ఓపెన్ చేయడము ఇవన్నీ చేయడం కన్నా ఇక్కడ నుంచి ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ మేడం చెప్పండి. అక్కడ 4 ఈ 4 పైవి నాకు కొంచెం ఆ డెఫినేషన్ చెప్పండి. అంటే పైన ఉన్నాయి కదా మేడం అవి వాల్యూమ్, సిపిసి, ఇవి యాడ్స్ కి సంబంధించింది. దీని గురించి ఇప్పుడు వదిలేసండి. ఇవి 2 యాడ్స్ కి సంబంధించినవి. అంటే ఇందులో సెర్చ్ వాల్యూమ్ ఏది మేడం నాకు తెలియట్లేదు. వాల్యూమ్ అనేది సెర్చ్ వాల్యూమ్. సెర్చ్ వాల్యూమ్ ఓకే. ఎస్డి అంటే ఇది కాంపిటీషన్. ఇది కాంపిటీషన్. ఏది మేడం? ఎస్డి అంటే ఎస్సీఓ డిఫికల్టీ అంటారు, దాన్నే కాంపిటీషన్. ఓకే, అది లో కాంపిటీషన్. ఓకే, లో కాంపిటీషన్ కి ఇవి 2 మాత్రమే ఇప్పుడు మీరు కన్సిడర్. ఇవి 2 వదిలేసేయండి. ఇవి 2 యాడ్స్ కి సంబంధించినవి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ సిపిసి గానీ పెయిడ్ డిఫికల్టీ గానీ ఇవి 2 సెలెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్. కాంపిటీషన్ అనేది గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఓపెన్ అవ్వలేదు కదా మేడం, అందుకని నాకు ఇది తెలియక అడుగుతున్నాను. ఇది ఇక్కడ నుంచి ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కీవర్డ్స్ కూడా. 5 to 10 కీవర్డ్స్ తీసుకోవచ్చు డేకి, పర్ డేకి వచ్చేసి. ఇట్లా కీవర్డ్స్ ని ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా నెక్స్ట్ మనం టూల్లోకి వెళ్దాం. ఈ టూల్లోకి వెళ్ళినాక ఈ టూల్లో ఏం చేద్దాము, ఎట్లా వర్క్ చేద్దాం ఈ టూల్ అనేది ఒకసారి చూద్దాం. ఇది మీ దగ్గర వర్క్ జీమెయిల్ ఉంది కదా, దాంతో లాగిన్ అవ్వండి. ఈ టూల్ అనేది మనకి చాలా టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇందులో ఏంటంటే మనము ఒక్క ప్రాజెక్ట్ని ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తుంది మనకంతే. బట్ పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ఈ టూల్ ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేసుకుంటాము, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే పెయిడ్ వర్షన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి మనకి ఏమి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అనేది యాడ్ చేస్తాం. యాడ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాడు. ఒక జీమెయిల్ ఐడికి ఒక ప్రాజెక్ట్ మాత్రమే యాడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి యాడ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఇంకొక ప్రాజెక్ట్ యాడ్ చేయాలి అంటే పేమెంట్ చేయాలి. బట్ ఒక ప్రాజెక్ట్ యాడ్ చేసుకోండి ఒక సైట్ని, తర్వాత డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డాష్ బోర్డ్లో ఆప్షన్స్ ఏంటి, ఎలా ఉంటుంది, వర్క్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి టూల్ మొత్తం అవసరం లేదు, బట్ మనం చేయాల్సింది ఓన్లీ కీవర్డ్స్కి సంబంధించింది. బట్ మరి టూల్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఈ వీడియో చూసుకొని ఒకసారి యూజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డు. ఈ డాష్ బోర్డ్లో ఏమొస్తుందంటే మన వెబ్సైట్ మనం యాడ్ చేసాం కదా ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది. మనం ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఈ ప్రాజెక్ట్లో డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది అనమాట మన వెబ్సైట్లో, మనం ఇంకా ఏం అప్డేట్ చేయాలి అనేసి. ఇక్కడ 19 పేజెస్ విత్ మోర్ దెన్ 1 టైటిల్తో ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాడు. ఏం పేజెస్ ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ పేజెస్ అన్నాడు, ఇవన్నీ కూడా మన వెబ్సైట్లో యాక్టివ్లో లేని పేజెస్. ఇవి మనకి ప్రాబ్లం లేదు, వీటిని మనం ఏం చేయమంటే ఆల్రెడీ ఉన్న పేజెస్ని కొన్నిటిని రిమూవ్ చేయలేదు అనమాట. అన్వాంటెడ్ పేజెస్ అలానే ఉన్నాయి అవి, బట్ ఇవి మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేజ్ హ్యావ్ బ్రోకెన్ లింక్ అని అంటాడు. ఈ బ్రోకెన్ లింక్ అనేది రిమూవ్ చేసుకోవాలి మనం.
ఇది మరి బ్రోకర్ లింక్ అంటే ఒక్కసారి చూద్దాము ఇది బ్రోక్ అయిందో లేదో అనేసి. బ్రోకర్ లింక్ అని చూపిస్తున్నాడు కానీ బట్ లింక్ ఏం బ్రోక్ అవ్వలేదు. ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. మరి ఎందుకు ఇచ్చాడో తెలియదు ఇది వన్ లింక్ అని. బట్ ఇది కూడా ఎర్రర్ ఏం లేదు. ఇవన్నీ ఎర్రర్స్ అన్నమాట మనకి సైట్ ఆడిట్ ఓవర్. తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అన్నది ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ లో ఉన్నాయని మనకి ప్రాపర్ గా నీట్ గా ఉన్నట్టే. ఇక్కడ వచ్చేసి క్రియేట్ న్యూ పీస్ ఆఫ్ కంటెంట్ టు ర్యాంక్ ద కీవర్డ్స్ అంటే దీనికి ఇంకా కొత్త కంటెంట్ అంటే యాడ్ చేయమని సజెస్ట్ ఇస్తున్నాడు. అటుది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ దిల్షుక్ నగర్ అంటే ఇది మనకి అవసరం లేదు. అటు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అమీర్పేట బట్ ఈ కీవర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం ఇంకా వెళ్ళే మనకి కోర్సు శాలరీస్ ఈ కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఈ కీవర్డ్ని యూజ్ చేయమంటున్నాడు. దీనికి వచ్చేసి కీవర్డ్ సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి 260 ఉంది. కీవర్డ్ సెర్చ్ డిఫికల్టీ 33 అంటే ఈజీగా మనం ఈ కీవర్డ్ని ర్యాంక్ చేసుకోవచ్చు. గూగుల్ సెర్చ్ వాల్యూము ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు కదా, లాంగ్ టైల్ కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం దీన్ని ర్యాంక్ చేసుకోవచ్చు అని వీడు మనకు ఒక ఐడియా ఇస్తుందంట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అనే ఈ కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు శాలరీ అడుగుతున్నాడు. ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ 12th శాలరీ అని అడుగుతుంది. ఈ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి బట్ ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. బట్ పెయిడ్ వర్షన్లో రిమైనింగ్ చూపిస్తాడు, ఫ్రీ వర్షన్లో ఇంతవరకే. నెక్స్ట్ డాష్ బోర్డ్లో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ ట్రాఫిక్. మన వెబ్సైట్కి ఆర్గానిక్గా ట్రాఫిక్ ఎంత వస్తుంది, ఇది మన ట్రాఫిక్ డీటెయిల్స్ అనమాట. ఎట్లా వస్తుంది, పెరుగుతుంది తగ్గుతుంది, మార్చ్ 30th ఎట్లా వచ్చింది ఇక్కడ వచ్చేసి చూపిస్తుంది ఆర్గానిక్ ట్రాఫిక్. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కీవర్డ్స్ చూపిస్తుంది అనమాట. కీవర్డ్స్ 3 కీవర్డ్స్ టాప్లో ఉన్నాయి, టాప్ 3లో 3 కీవర్డ్స్ టాప్ 10లో ఉన్నాయి, 3 కీవర్డ్స్ టాప్ 100లో ఉన్నాయి, ఒక 3 కీవర్డ్స్ నాట్ ర్యాంక్ అవ్వలేదు. ఇది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనము కీవర్డ్స్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఏ కీవర్డ్స్కి ర్యాంకింగ్ కావాలో ఆ కీవర్డ్స్ని మనం యాడ్ చేయాలి. ఫ్రీ ట్రయల్లో మనకి 25 కీవర్డ్స్ మాత్రమే అలో చేస్తాడు, అంతకన్నా ఎక్కువ అలో చేయడు. పెయిడ్ వెర్షన్లో అయితే మనము థౌజండ్స్ ఆఫ్ కీవర్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మన వెబ్సైట్లో ఏ కీవర్డ్ ఏ పొజిషన్లో ఉందో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ ర్యాంక్ ట్రాకింగ్ అని ఉంది కదా, ఇక్కడ ర్యాంక్ ట్రాకింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మార్చి 20 తర్వాత మనకి ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, ఎందుకంటే SEO బాగా చేస్తున్నాం కాబట్టి దీనికి ర్యాంకింగ్ అనేది అయినాయి అనమాట కీవర్డ్స్. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ క్లాసెస్ తెలుగు కన్నడ అండ్ ఇంగ్లీష్ ఉంది. ఇది వచ్చేసి ర్యాంక్ వచ్చింది, ఇది ఫస్ట్ పేజ్లో ఉంది. నెక్స్ట్ ఒకసారి మనం దీన్ని క్రాస్ వెరిఫై చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చూపిస్తున్నాను, ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ డిజిటల్ ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఆల్రెడీ మన వెబ్సైట్ నేమ్తో ఉన్న కీవర్డ్ కాబట్టి ఆటోమేటిక్గా మనదే ఉంటుంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు, లైక్ ఇక్కడ ఉంది ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ తెలుగు కన్నడ ఇంగ్లీష్ మొత్తం ఉన్నాయి. ఇది వచ్చేసి ఓన్లీ తెలుగు. ఇది ఎక్కడ ఉందంటే 3rd పేజీలో ఉంది. ఇప్పుడు
ఇక్కడ మనకి థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ కూడా 5th ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి మూవ్ అయింది. ఇట్లా ఇవన్నీ కూడా కీవర్డ్స్ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ 100 ప్లేస్లో నుంచి 5th ప్లేస్కి వచ్చింది. ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ కన్నడ అనేది 100th పొజిషన్లో ఇండెక్స్ అయింది. 5th పొజిషన్కి వచ్చింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిందండి 5th పొజిషన్కి. ఇట్లా మనము కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉంటే మనకి ఏంటంటే ఈ టూల్ కనుక ఉందనుకోండి, మనం రిపోర్ట్ తీసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. క్లయింట్ ఏ కీవర్డ్స్ అయితే అడుగుతాడో ఆ కీవర్డ్స్ మొత్తము ఇక్కడ యాడ్ చేస్తాము. ఇక్కడ యాడ్ చేసేస్తే ఆ ర్యాంక్ ఎక్కడ ఉందో చూసేసి ఆ ర్యాంక్ అప్డేట్ చేసేస్తాం. ఈజీగా వర్క్ అయిపోతుంది మనకి. ఈ 3 కీవర్డ్స్ అనేవి ర్యాంక్ అవ్వలేదు, బట్ ఈ రిమూవ్ చేసుకుని వేరే కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది, ఈ కీవర్డ్ ఏ పొజిషన్లో ఉందో చూపించింది. సర్చ్ వాల్యూమ్ వచ్చేసి ఈ కీవర్డ్కి ఎంత ఉందో చూపిస్తుంది. ఈ కీవర్డ్కి వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, ఇది 14th ప్లేస్లో ఉంది. 100 ప్లేస్లో వచ్చి, బట్ దీనికైతే సర్చ్ వాల్యూమ్ బాగుంది. గూగుల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ అనే దానికి సర్చ్ వాల్యూమ్ బాగుంది. 28th ప్లేస్లోనే ఇండెక్స్ అయింది. 28th ప్లేస్లోనే ఉందన్నమాట. నెక్స్ట్ టైం చూపించేటప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ 14th ప్లేస్లో ఉంది. ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫస్ట్ ప్లేస్కో అదే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజీకి వస్తుంది. లేకపోతే డిక్రీజ్ అయింది అనుకో 10th లైక్ 20కో 30కో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ మనకు ప్లస్ మైనస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందని చూపిస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని కీవర్డ్స్కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వీటికి ఇంకా మనకి ఇండెక్స్ అవ్వలేదు మన వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి SEO డిఫికల్టీ ఎంత ఉంది, ఈ ఫాస్ట్గా ర్యాంక్ అవుతాయి అవ్వ అని తెలుసుకోవడానికి. దీనికి కన్వర్షన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ SEO అంటే దీనికి SEO డిఫికల్టీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది అసలు అవ్వదు. ఇట్లా ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలంటే యాడ్ కీవర్డ్స్ ఇక్కడ ఉంది ఆప్షన్. ఇక్కడ మనం ఒక కీవర్డ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక కీవర్డ్ ఉంది, బెస్ట్ AI డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ అని. ఇది మనకు సెట్ అవ్వదు, బట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కావాల్సిన యాడ్ చేసుకోమని. ఒకవేళ అలా అవ్వలేదు అనుకోండి, మన వెబ్సైట్ నుంచి ఒక కీవర్డ్ తీసుకుందాం. ఈ కీవర్డ్ లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకొని మనం ఇక్కడ యాడ్ చేసి దీన్ని స్టార్ట్ ట్రాకింగ్ అట్లా మనం యాడ్ చేస్తే ఇక్కడ కీవర్డ్ అనేది యాడ్ అయిపోతుంది ఈ లిస్ట్లో. బెస్ట్ AI డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ జాబ్స్ ఒకటి ఇక్కడ వచ్చేసి పెండింగ్ ఉంది, కొంచెం టైం పడుతుంది అప్రూవల్ రావడానికి. అప్పుడు మనకి ర్యాంక్ ఎంత ఉందో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా చెక్ చేద్దాం అసలు దీనికి ర్యాంక్ అయ్యిందా లేదా అనేసి. ఇక్కడ కంట్రోల్ F శ్రీషా అని టైప్ చేస్తే, బట్ ఫస్ట్ పేజ్లో అయితే లేదు. సెకండ్ దాంట్లో 13th ప్లేస్లో వచ్చిందనమాట. సెకండ్ పేజ్లో ఇక్కడ వచ్చింది. దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేజ్కి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ పేజ్కి తీసుకొని వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఇప్పటి వరకు మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఏదైతే చేసామో అవి చెయ్యాలి. ఈ లింక్ తీసుకొని మనం ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఉంది కదా, ఈ ఆర్టికల్ ఈ బ్లాగ్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ తీసుకొని ఈ లింక్కి మీరు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేస్తే సెకండ్ పేజ్ నుంచి ఫస్ట్ పేజీకి వచ్చేస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ SEO డిఫికల్టీ చాలా తక్కువ ఉంది. 4 ఉంది కాబట్టి మనం యాడ్ చేసిన 1 వీక్ లోపలే మనకి సెకండ్ పేజ్లోనే ఇండెక్స్ అయిపోయింది అనమాట.
అట్లా మనం కీవర్డ్స్ని తీసుకొచ్చుకుంటాం. ఇక్కడ అవన్నీ కూడా చూస్తాం దీంట్లో. మనకు పెయిడ్ టూల్ అయితే మాత్రం చాలా హెల్ప్ఫుల్ ఇది. నెక్స్ట్ డాష్ బోర్డ్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు కీవర్డ్ ర్యాంకింగ్ చూసాం కదా, ఇక్కడ వచ్చేసి ఎస్టిమేటెడ్ ట్రాఫిక్ వాల్యూ అని ఉంది. బట్ ఇక్కడ ఒక జస్ట్ వాడు పేమెంట్ ఇట్లా $4 అంత ట్రాఫిక్ వస్తుంది అంటే దాన్ని అమౌంట్లోకి వాళ్ళు కన్వర్ట్ చేసి చూపిస్తున్నారు అనమాట. ఆ ట్రాఫిక్ వాల్యూ వచ్చేసి $4 అనేసి. ఇక్కడ ఆన్ పేజ్ SEO స్కోర్ వచ్చేసి మనకి 69 ఉంది. సమ్ డేస్ అంటే మార్చి నుంచి ఏప్రిల్ 1 వరకు 1 మంత్ తీసుకున్నాడు. 69 ఉంది ఆన్ పేజ్ SEO స్కోర్. ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ యువర్ SEO స్కోర్ ఉంది కదా, ఇక్కడ చూడాలి ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని వచ్చినాయి, ఆర్గానిక్ మంత్లీ ట్రాఫిక్ ఎంత వస్తుంది, బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి అంటే 962 బ్యాక్ లింక్స్ వచ్చినాయి. బట్ ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ట్రాఫిక్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఆర్గానిక్ కీవర్డ్స్ని కూడా పెంచుకుంటూ రావాలి. కొత్త కొత్త కీవర్డ్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి. కొత్త కీవర్డ్స్ని యాడ్ చేసుకొని కొత్త బ్యాక్ లింక్స్ తెచ్చుకుంటూ ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేసుకుంటే మన ఆన్ పేజ్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని పేజెస్ లో వర్డ్ కౌంట్ అన్నాడు. బట్ ఇవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఎన్ని వర్డ్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళ రూల్ ప్రకారం 2000 వర్డ్స్ వాళ్ళు అడుగుతారు కానీ, బట్ మన పేజెస్లో అంత రాయలేము అన్ని చోట్ల. కొన్ని వచ్చేసి ఇక్కడ 43 పేజెస్ డూప్లికేట్ మెటా డిస్క్రిప్షన్ ఉంది. బట్ ఇవి మనం యూజ్ చేసే కాదు. బోస్టింగ్ అని ఇవన్నీ కూడా హౌ చాట్ బోర్డ్స్ కెన్ హెల్ప్ యూ ద డ్రైవ్ ద మోర్ సేల్స్. వీటిని మనం కొంచెం ఆడిట్ చేసుకొని వెబ్సైట్ని, ఇది వచ్చేసి ఎందుకంటే ఒక పేజీలోనే ఉన్నాయి అనమాట. ఒక పేజీలోనే టాపిక్స్ ఇవి, ఇది బ్లాగ్ కాదు, అందుకోసం అలా డూప్లికేట్ చూపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఒక సేమ్ పేజీలో ఉన్న కంటెంట్ ఇదంతా. ఒకే పేజీలో 4-5 హెడ్డింగ్స్ తోటి రాసాము. అటనే అది పేజెస్ కింద తీసుకుంది. హోమ్ పేజ్ 2, హోమ్ పేజ్ 5 అంటే ఇవి మనకి అన్నెసెసరీ పేజెస్, అవి వదిలేసాము. లైక్ ఈ పోర్ట్ఫోలియో ఒకటి మనం యూజ్ చేసుకున్నాం, సెకండ్ థర్డ్ మనం యూజ్ చేసుకోలేదు. ఇవన్నీ ఇట్లా చూపిస్తుంది. ఇవి మనకి ఇంపార్టెంట్ కాదు. ఇవి ఒకసారి రిమూవ్ చేసుకునేటప్పుడు మీ కంపెనీలో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి మేనేజ్మెంట్తో కన్ఫర్మ్ చేసుకున్నాక వాటిని రిమూవ్ చేయాలి. బట్ నేనేంటంటే ఎక్స్ట్రా పేజెస్ రిమూవ్ చేయలేదు, అలానే ఉంచాను. ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవచ్చులే. మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడము అదంతా డూప్లికేట్ చేయడం పెద్ద వర్క్. ఎంటీ అంటే లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేజెస్ని ఎడిట్ చేయడం ఈజీ, కానీ మళ్ళీ వేరే పేజెస్ని కొత్తగా క్రియేట్ చేయాలన్నా, ఆల్రెడీ వేరే కంటెంట్ ఉన్న పేజెస్ని ఎడిట్ చేయాలన్నా కొంచెం కష్టం అనమాట. అందుకని నేను వదిలేశాను. ఇంకా మన వెబ్సైట్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి, దానికోసం అవన్నీ చూపిస్తున్నాయి. బట్ ఇది మనకంతా ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ బ్రోకెన్ లింక్ ఉంది కానీ బ్రోకెన్ లింక్ ఉండకూడదు, కానీ బ్రోకెన్ ఉంది కానీ మనం చూసిన ఆ బ్రోకెన్ లింక్ అయితే ఇది బ్రోక్ అవ్వలేదు, కంటెంట్ అయితే ఉంది. దానివల్ల కూడా మనకు పెద్ద ఇష్యూ ఏం లేదు. వచ్చేసి మన వెబ్ పేజెస్ని ఎన్నిటిని క్రాల్ చేసింది గూగుల్ అంటే 150 పేజెస్ని క్రాల్ చేసింది అనమాట. సక్సెస్ఫుల్గా 135 అయినాయి. ఒక 14 పేజెస్ రీడైరెక్ట్ అయినాయి. ఒకటేమో బ్రోకెన్ అని చూపిస్తుంది, ఒక బ్లాక్డ్ 0 అని చూపిస్తుంది. ఇక్కడ మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మన వెబ్సైట్కి సంబంధించి. నెక్స్ట్ మనము వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ చూస్తున్నాం కదా, ఇక్కడ డెస్క్ టాప్లో వచ్చేసి లోడింగ్ స్పీడ్ అనేది చాలా బాగుంది. డెస్క్ టాప్ దానికి కూడా. నెక్స్ట్ మొబైల్లో చూడాలి అంటే ఇక్కడికి వెళ్తే మొబైల్లో మనకి పూర్గా ఉంది. ఈ మొబైల్ దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా ఇక్కడ మనము మొబైల్ స్పీడ్ కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చూసాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ లింక్స్ అనమాట. మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ వచ్చినాయి మన వెబ్సైట్కి అంటే మార్చి నుంచి ఏప్రిల్ 1 మంత్లో వచ్చిన బ్యాక్ లింక్స్ అనమాట. ఇవి 962 బ్యాక్ లింక్స్ వచ్చినాయి అని చెప్పి చూపిస్తుంది. బట్ గ్రాఫ్ కూడా మనకి ఇంక్రీజ్ అయింది.
62 ఇక్కడ 63 వచ్చినాయి చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 62 అయినాయి. ఎందుకయిందంటే ఒక లింక్ అనేది రిమూవ్ అయిపోయింది. అంటే ఈ బ్యాక్ లింక్స్ మనం క్రియేట్ చేసే కదా అవి లింక్స్ ఉండవన్నమాట. కొన్ని రోజులకి అవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. మనం క్రియేట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. అలా క్రియేట్ చేస్తూ ఉంటే యాక్సెస్ వస్తూ ఉంటుంది. మళ్ళీ పోతూ ఉంటాయి. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అని చెప్పాం కదా స్టార్టింగ్‌లోనే. ఇంక అందుకని మనకిలా బ్యాక్ లింక్స్ అనేది డిలీట్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ కాంపిటీటర్ ట్రాకింగ్ అని ఉంది. మనం 2 కాంపిటీటర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ వెర్షన్‌లో. ఇక్కడే కాంపిటీటర్ అనాలిసిస్ చేయొచ్చుట. మన వెబ్‌సైట్, ఇంకొకళ్ళ వెబ్‌సైట్ ఎలా అని. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ 2 కాంపిటీటర్స్‌ని యాడ్ చేశాను. మీరు కావాలంటే ఈ కాంపిటీటర్స్‌ని మార్చుకోవచ్చు కూడా. ఈ కాంపిటీటర్స్, ట్రాఫిక్ ఇవన్నీ చూపిస్తుంది. మనకి ఒక కాంపిటీటర్ అనేది ఓడిఎంటీ తీసుకున్నాం. ఒకటేమో కేఎస్కే డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నాం. ఇక్కడ కీవర్డ్స్, కామన్ కీవర్డ్స్ వాళ్ళకి మనకి ఇక్కడ వీళ్ళకేమో 3 కీవర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి 1 కీవర్డ్ కామన్ గా ఉంది వీళ్ళ దానికి వీళ్ళ దానికి. నెక్స్ట్ కీవర్డ్ గ్యాప్ అనేసి 168 కీవర్డ్స్ ఉన్నాయి. వన్ 168 కీవర్డ్స్ కి ఈ కీవర్డ్స్ మనకి ఏమైనా యూజ్ అవుతాయేమో చూసుకోవాలి. ఇక్కడ వ్యూ ఆల్ అంటే ఇక్కడ కీవర్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, అదే డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ కోర్స్, ఈ పొజిషన్ ఎక్కడుంది, ఎస్టిమేషన్ విజిట్స్ ఎన్ని వస్తున్నాయి ఈ వెబ్సైట్కి, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. పెయిడ్ డిఫికల్టీ ఎంత ఉంది, ఎస్సీఓ డిఫికల్టీ, ఇది వచ్చేసి మనకి ఈజీగా రాదు. ఈ కీవర్డ్ వచ్చేసి మనకి హైస్ కాంపిటేటివ్ కీవర్డ్, బట్ మనం యూజ్ చేసామంటే మనకు అంత ఈజీగా ఇండెక్స్ అయితే అవ్వదు. వీళ్ళదంటే ఓల్డ్ సైట్, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచే ఉంది ఈ వెబ్సైట్, కాబట్టి వాళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకుని వాళ్ళకి వస్తుంది, కానీ మనకైతే రాదు. ఇవన్నీ కూడా మనకి కొన్ని అన్నెసెసరీ కీవర్డ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ప్రైస్, ఇది కూడా మీడియం లెవెల్ ఎస్ఈఓ డిఫికల్టీ ఉంది. ఇట్లా మనకు నచ్చిన కీవర్డ్స్ అని చూసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ వరకే కనిపిస్తున్నాయి. రిమైనింగ్ చూసుకోవాలంటే పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. ఆల్ చూడాలి అంటే వీళ్ళకి వచ్చేసి టోటల్ 4494 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. ట్రాఫిక్ వచ్చేసి డైలీ ఎంత వస్తుంది వీళ్ళకి, ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. లైక్ ఇట్లానే ప్రతి వెబ్సైట్కి కూడా కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకొని దీన్ని బట్టి మనం కొత్త ఆఫరబుల్ వెబ్సైట్ డెవలప్మెంట్ కంపెనీ అని ఉండండి. ఇది వచ్చేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఇది బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని క్యాచీ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని లైక్ వీళ్ళు కొన్ని యూజ్ చేసుకున్నారు. ఇట్లాంటి కీవర్డ్స్ మనకి ఏదైనా సూటబుల్ అనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం కాంపిటేటర్ని అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఏం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు, మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా, అవన్నీ చూసుకొని మనం కూడా ఆ కీవర్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకి సూటబుల్ అనుకుంటే మన వెబ్సైట్లో కంటెంట్ రాసుకొని యాడ్ చేసుకొని మనం కూడా ఎస్సీఓ చేసుకోవచ్చు. ఇది కాంపిటేటర్ అనాలిసిస్. లైక్ ఇక్కడ చూడండి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. లైక్ కీవర్డ్స్ చేసుకోవచ్చు, లైక్ మన వెబ్సైట్ ట్రాఫిక్, బ్యాక్లింగ్స్ ఎన్ని వచ్చినాయి, కీవర్డ్స్ పొజిషన్, ఇవన్నీ చెక్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్, ఇక్కడ వచ్చేసి ఏఎస్ సెర్చ్ విజిబిలిటీ అనేది న్యూగా యాడ్ చేశారు. దీన్ని ఏఐ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి టాపిక్ యాడ్ చేయమన్నారు. దాని విజిబిలిటీ ఏంటి, ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఉంది కదా, శ్రీష డిజిటల్. రిమైనింగ్ కంపెనీస్ అన్ని ఇక్కడ యాడ్ అయినాయి. ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని, బ్రాండ్ విజిబిలిటీ టాపిక్స్ అని. ఈ కీవర్డ్ని ఏ బ్రాండ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు,
తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని చూడాలంటే మనం మాత్రం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. ఫ్రీగా అయితే ఫ్రీ ట్రయల్ అన్నాడు. 7 డేస్ తర్వాత మళ్ళీ పేమెంట్ తీసుకుంటాడు. బట్ ఇట్లా ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, ఇంకో టాపిక్ యాడ్ చేస్తే ఇంకెవరెవరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ సైట్ ఆడిట్. ఇందాక మనం చూసాం కదా, ఈ ఆన్ పేజ్ స్కోరు, మంత్లీ ట్రాఫిక్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. బ్యాక్ లింక్స్ వచ్చినాయి. తర్వాత పేజీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. మన వెబ్సైట్ ఆడిట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ ఎస్సీఓ ఆపర్చునిటీస్. ఇక్కడ ఇష్యూస్, ఈ కంటెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇందాక మనం చూసింది సేమ్ అదే ఇక్కడ మళ్ళీ వచ్చింది. అండ్ ర్యాంక్ ట్రాకింగ్, కీవర్డ్ ర్యాంక్ ట్రాకింగ్ ఇందాక మనం చూసాం కదా, ఈ ర్యాంక్ ట్రాకింగ్ అనమాట. మళ్ళీ రేపు చూస్తే చేంజ్ అవ్వచ్చు, ఇలానే ఉంటుంది అనేమి ఉండదు. తర్వాత నెక్స్ట్ కాంపిటేటర్ అనాలిసిస్, ఇప్పుడే మనం చూసాము. ఇక్కడ వచ్చేసి కాంపిటేటర్ అనాలిసిస్. బట్ ఇందాకంటే డాష్ బోర్డ్లో అన్నీ అక్కడే కనిపించినాయి, ఇక్కడేమో ఇండివిజువల్గా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ పార్ట్, మనం డైలీ వర్క్ చేసే పార్ట్, ఇప్పుడు ప్రజెంట్ చేసే పార్ట్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అన్ని తీసుకున్నాక వెబ్సైట్ అంతా రెడీ అయినాక అప్పుడు చూస్తాం ఈ డీటెయిల్స్ అన్ని. ఫస్ట్ అయితే ఇప్పుడు కీవర్డ్, ఏఐ కీవర్డ్ ఓవర్ యూ అంటే ఇది కూడా కొత్తగా యాడ్ చేశారు, ప్లస్ ఇది కూడా పెయిడ్ వర్షన్ కిందే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం కీవర్డ్ ఇచ్చాము ఆల్రెడీ. మనకి ఏ కీవర్డ్ కావాలంటే ఆ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్, కంట్రీ సెలెక్ట్ చేసుకుని ఏఐ సెర్చ్ అని ఇస్తే మనకి డీటెయిల్స్ ఇస్తుంది. వచ్చేసి ఎస్సీఓ డిఫికల్టీ 14 ఉంది, లో ఉంది. టాప్ పేజ్ బ్యాక్ లింక్స్, బ్యాక్ లింక్స్ వచ్చేసి 413 ఉన్నాయి. మనకి ఎలాంటి కంటెంట్ కావాలి అంటే ఇక్కడ కొన్ని కంటెంట్స్ అయితే ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. బెస్ట్ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని కంటెంట్ జనరేట్ చేసుకుంటే ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కీవర్డ్ ఐడియాస్ కూడా ఉన్నాయి అనమాట. లైక్ ఏఐ ప్రాంప్టింగ్ ఐడియాస్. ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అవైలబుల్ ఇన్. నెక్స్ట్ వచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఇట్లా మనకి డిఫరెంట్ ప్రాంప్టింగ్ ఐడియాస్ ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడేమో గూగుల్ ఆటో సజెషన్స్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, తెలుగు డిజిటల్ మార్కెటింగ్, ఏఐ మార్కెటింగ్ తెలుగు, ఏఐ మార్కెటింగ్ లేటెస్ట్ న్యూస్ ఇన్ తెలుగు. ఇట్లా ఇవన్నీ కూడా గూగుల్ ఆటో సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ క్వశ్చన్ టైప్ ఆఫ్ కొన్ని ఇచ్చిందనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ కోర్స్ తెలుగు, ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కంటెంట్ రాయడానికి. ఈ కీవర్డ్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ఫ్రీ ఇన్ తెలుగు. ఇట్లా ఇవన్నీ కూడా ఇది కంపారిజన్ ఫార్మాట్. ప్రిపోజిషన్ ఫార్మాట్లో ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు. ఈ ఏఐ ద్వారా మీరు ఇక్కడ రీసెర్చ్ చేసుకుని ఇక్కడ నుంచి కూడా కీవర్డ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బల్క్ అనాలిసిస్ అంటే ఎక్కువ కీవర్డ్స్ని ఒక్కసారి ఇచ్చేసి మనం ఇక్కడ బల్క్ అనాలిసిస్ అనేది చేస్తాం. మోర్ దెన్ 1 కీవర్డ్ కామాతో ఇచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్, కంట్రీ అంటే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. కీవర్డ్స్, సెర్చ్ వాల్యూము, ఎస్సీఓ డిఫికల్టీ, పెయిడ్ డిఫికల్టీ. ఎస్సీఓ డిఫికల్టీ అంటే కాంపిటీషన్, వాల్యూమ్ అంటే సెర్చ్ వాల్యూమ్. ఇవి ఎంత వస్తుంది మొత్తం అంటే ఒక్కొక్క కీవర్డ్కి చేసే బదులు ఎక్కువ కీవర్డ్స్కి ఒకేసారి చేస్తాం. బట్ ఇది వచ్చేసి పెయిడ్, ఫ్రీగా అయితే మనకు వర్క్ అవ్వదు. నెక్స్ట్ కీవర్డ్ ఐడియాస్. మనము ఆల్రెడీ ఇక్కడ ఈ కీవర్డ్ రిమూవ్ చేసి ఇంకో కీవర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేస్తే మనకి ఆ కీవర్డ్ ఐడియాస్ అనేది ఇస్తుంది మనకి అక్కడ ఇచ్చినట్టు. గూగుల్ కీవర్డ్ ప్లానర్లో ఫస్ట్ మనం ఇచ్చిన కీవర్డ్కి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉందో, ఎంత కాంపిటీషన్ ఉందో చూపించిన తర్వాత దానికి కొన్ని ఐడియాస్ని చూపిస్తుంది కదా, ఇవి కూడా యూస్ చేసుకోవచ్చని వాటికి సంబంధించి. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇక్కడ వచ్చేసి సి అని ఇస్తే కమర్షియల్ అనమాట, కమర్షియల్ కీవర్డ్ ఇది. ఇది వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది, 1000 ఉంది. అండ్ పెయిడ్ డిఫికల్టీ కొంచెం ఎక్కువ ఉంది. ఎస్సీఓ డిఫికల్టీ కూడా యావరేజ్, అంత లైక్ మీడియం ఉందన్నమాట. లైక్ తెలుగు డిజిటల్ మార్కెటింగ్, ఇదేమో ఇంటెంట్ బేస్డ్ అంటే సెర్చ్ ఇంటెన్షన్ అంటే ఒక స్టూడెంట్
ఎక్కువ డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవడానికి చూస్తున్నాడు. ఆయన ఇంటెంట్ బేస్డ్ కాబట్టి చూపిస్తుంది. సెర్చ్ వాల్యూమ్ 20 ఉంది. అలాగే ఎస్సీఓ డిఫికల్టీ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ తెలుగు డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ తీసుకుంటే మీ కీవర్డ్ తొందరగా ర్యాంక్ అవుతుంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు ఇవన్నీ కూడా ఇంటెంట్ బేస్డ్. ఇంకా మోర్ దెన్ కావాలి అంటే ఇక్కడ మనం పెయిడ్ వర్షన్కి వెళ్ళాలి. బట్ ఇంకా ఏంటంటే ఇక్కడ కమర్షియల్, ఇంటెంట్ బేస్డ్, ప్రమోషనల్ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. అవన్నీ పీ వచ్చింది అనుకోండి ప్రమోషనల్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ వస్తే చూడండి ఇన్ఫర్మేషనల్, నావిగేషనల్, ట్రాన్సాక్షనల్, కమర్షియల్. ఎస్సీఓ డిఫికల్టీ ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఏ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈజీ, మీడియం, హార్డ్, కాస్ట్ పర్ క్లిక్ ఎందులో కావాలి ఇవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోవడానికి. కాస్ట్ పర్ క్లిక్ అంటే పెయిడ్కి సంబంధించింది. ఇప్పుడు నాకు అవసరం లేదు, పెయిడ్ యాడ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు చూద్దాం దీని గురించి. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఎస్సీఓ వరకే. తర్వాత ఏఐ ప్రాంప్ట్ ఐడియాస్. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేసాము కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే వేరేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి దాని ఏంటి ట్రాన్సాక్షనల్, కమర్షియల్, ఇన్ఫర్మేషనల్ అండ్ నావిగేషనల్కి సంబంధించిన డైరెక్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ ఈ కీవర్డ్ది మనము ఏఐ కంటెంట్ రాసుకోవాలనుకునే బెస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అవైలబుల్ ఆన్లైన్ ఇన్ తెలుగు. ఇది కనుక మనం కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ తీసుకొని మనం ఆర్టికల్ రాసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషనల్ రిలేటెడ్ అని, ఇన్ఫర్మేషనల్ అండ్ కమర్షియల్ రెండింటికి వస్తుంది. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవన్నీ ఇందాక మనం చూసినవి. మోర్ ప్రాంప్ట్స్ రావాలంటే మనము పెయిడ్కి వెళ్ళాలి. బట్ ఇంతవరకు తీసుకునే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డైలీ 3 కీవర్డ్స్కి ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. అందుకంటే మనకి ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఇది సరిపోద్ది. ఇందులో 1-2 తీసుకుని మీరు ఆర్టికల్ రాయొచ్చు. కీవర్డ్ విజువలైజేషన్ ఇక్కడ ఇంకా మనకి ఎలాబరేట్గా ఇస్తుంది. ఒక కీవర్డ్కి విజువల్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏం కీవర్డ్ ఉంది, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని ఉంది. ఇందులో వచ్చేసి క్వశ్చన్ ఫార్మాట్లో 6 ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఎలా అంటే ఇక్కడ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మేజర్ కీవర్డ్. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చినాయి. హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఇక్కడ పెట్టినప్పుడు మనకి సెర్చ్ వాల్యూమ్ 10 ఉంది, ఎస్సీఓ డిఫికల్టీ 12 ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సెర్చ్ వాల్యూమ్ 10 ఉంది, ఎస్సీఓ డిఫికల్టీ 16 ఉంది. ఇట్లా మనం చూసుకొని ఇక్కడ అనాలిసిస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి చేంజ్ చేద్దాం ఒకసారి కీవర్డ్ని. ఏఐ తీసేద్దాం, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసారా 1/3. ఇప్పటి వరకు మనం ఒక కీవర్డ్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి 3/3 ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి యూజ్ చేసాం కొత్త కీవర్డ్ కాబట్టి ఇంకా 2 మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి దీనికి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఎన్ని కీవర్డ్స్ వచ్చినాయో చూడండి. ఇట్లా విజువలైజేషన్ అనమాట. మనకి ఇలాంటి ఐడియాస్ తీసుకొని, అంటే ఏఐ రాకముందు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఏఐ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంది. బట్ ఓన్లీ అప్పుడు కంపెనీలకి అవైలబుల్ ఉండేది కాబట్టి ఆ కంపెనీలు ఎట్లా బేస్ చేసుకొని
మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవన్నమాట. మనం ఎలా రాయాలి అనే ఒక ఐడియా కోసం. ఇక్కడ వచ్చేసి హౌ, వెన్, కెన్, విచ్, వాట్, అదర్, వై, ఆర్ అంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఫార్మాట్స్లో అంటే 360 యాంగిల్స్లో మనం కంటెంట్ కవర్ చేయాలి కాబట్టి అన్ని కీవర్డ్ ఐడియాస్ అనేవి ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇందులో మనకు కావాల్సినది సెలెక్ట్ చేసుకొని కంటెంట్ రాసుకొని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఎస్ఈఓ డిఫికల్టీ లేదు, అలా అని చెప్పి సెర్చ్ వాల్యూమ్ కూడా లేదు. ఇక్కడ వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ 170 ఉంది, ఎస్ఈఓ డిఫికల్టీ 85 ఉంది. అంటే ఇది మీడియం లెవెల్ కాబట్టి మనం దీన్ని టార్గెట్ చేసినా ఫాస్ట్గా రాదు. ఇట్లా మనం ఇక్కడ కీవర్డ్ విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కీవర్డ్ లిస్ట్. ఇప్పుడు మనం యాడ్ చేసిన కీవర్డ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎస్ఈఓ డిఫికల్టీ, పెయిడ్ డిఫికల్టీ, సారీ ఎస్ఈఓ డిఫికల్టీ ఇక్కడ ఉంది, ఇక్కడ చూపిస్తుంది అనమాట. మనం ఇచ్చిన 3 కీవర్డ్స్ ఇస్తే 3 కీవర్డ్స్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఇందాక మనం చూసాం కదా కాంపిటేటివ్ రీసెర్చ్, అదే సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం వెబ్సైట్ ఇస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆర్గానిక్ ట్రాఫిక్, పెయిడ్ ట్రాఫిక్ అనేది లేదు, మనం పెయిడ్ యాడ్స్ రన్ చేయలేదు కాబట్టి 65 నో ఫాలో బ్యాక్ లింక్స్ వచ్చినాయి. డొమైన్ అథారిటీ 6 ఉంది. పెయిడ్ కీవర్డ్స్ ఏం లేవు. ఇక్కడ అక్టోబర్ నుంచి 2025 నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చార్ట్స్లో ఇట్లా ప్రజెంట్ చేస్తుంది. మనం యూజ్ చేసిన కీవర్డ్స్లో టాప్లో ఉన్న పేజెస్ ఏంటి అంటే గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, అబౌట్ అస్ పేజీ, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి అన్నమాట. మనకి ఇంకా ఉన్నాయి, అవి ఇక్కడ మనకి రావట్లేదు. ఇక్కడ కొన్ని టాప్ కీవర్డ్స్ కంట్రీస్ అన్ని ఇక్కడ ఇచ్చాడు. ఇండియాలో మనం ఎక్కువగా యూజ్ చేసే కీవర్డ్స్ని ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. కీవర్డ్ బై ట్రాఫిక్, ఏ కీవర్డ్కి ఎంత ట్రాఫిక్ వస్తుందో ఇక్కడ ఇచ్చాడు. టాప్ పేజెస్ పై ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ పరంగా టాప్లో ఉన్న పేజెస్ ఏవో ఇక్కడ చూపిస్తుంది. అలాగే కంటెంట్ ఐడియాస్, ఏం కంటెంట్ రావాలి అనేది కంటెంట్ ఐడియాస్ కూడా ఇక్కడ చూపిస్తుంది. టాప్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు, ఇండియా. ఇవన్నీ అంటే వేరే వెబ్సైట్స్ వాళ్ళు అనమాట. ఇక్కడ నరేష్ ఐటీ అని, ది లెర్నింగ్ కాలేజ్ అండ్ ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారో అవి కంటెంట్ ఐడియాస్ కోసం మనకు చూపిస్తుంది. ఇవి కూడా మనం చూసి మనకు నచ్చితే, మనకు ప్రాపర్గా యాప్ట్ అనిపిస్తే ఈ కీవర్డ్స్ కూడా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బ్యాక్ లింక్ ఓవర్ వ్యూ, ఈ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా వస్తుంది. రిఫరెంట్ డొమైన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్ని డీటెయిల్స్ అనమాట. మనం ఏ వెబ్సైట్ నుంచి ఇక్కడ బుక్ మార్కింగ్, డూ ఫాలో ద సోర్స్ నుంచి మనకి శ్రీషా డిజిటల్ ఫ్రీలాన్సింగ్కి మనకి లింక్ వచ్చింది. దాని డొమైన్ అథారిటీ 74 ఉంది, స్పామ్ స్కోర్ 2 ఉంది. డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసి దీనికి ఇక్కడ 41 ఉంది ఈ వెబ్సైట్కి, 4mark.net అంట దీనికి వెబ్సైట్కి. దీనికి 28 ఉంది. ఇక్కడ వెబ్సైట్ ఏదో రాలేదు, నో ఫాలో లింక్. ఇక్కడ 61 ఉంది. ఇట్లా ఒక్కొక్క సైడ్ నుంచి వచ్చిన బ్యాక్ లింక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. 1 డేలో అయితే రాదు, కొంచెం టైం పడుతుంది, డోంట్ వరీ అబౌట్. అంటే ఎవ్రీడే కొంచెం సేపు ఈ టూల్ని ఓపెన్ చేయడం చేసుకోండి. అలాగే డైలీ 3 కీవర్డ్స్ని కీవర్డ్ రీసెర్చ్ చేసుకోండి. కీవర్డ్
కీవర్డ్ ఐడియాస్లోకి వెళ్ళేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ చేంజ్ చేసి ఇంకొకటి ఇప్పుడు రావట్లేదండి, ప్రీమియం అడుగుతుంది. జస్ట్ ఇలా మీరు కీవర్డ్ అయితే చేయండి, ఓకేనా? ఈ టూల్ ఒకసారి ట్రై చేయండి. హలో, ఓకే మేడం. నెక్స్ట్ ఇంకో టూల్ గురించి కూడా చెప్పనా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారా? అంటే అలాగో వీడియో చూసే చేస్తున్నామండి మేము. ఓకే, అయితే ఇంకొక టూల్ ఉంది, ఈజీ టూల్, అది ఇప్పుడు కూడా చెప్పేస్తాను. అది వచ్చేసి గూగుల్ ట్రెండ్స్. చెప్పండి మేడం. అవునా, ఈజీయే కదా. ఇదేం కంటిన్యూ చేయండి మేడం. దీన్ని మనమేం పెద్దగా వర్క్ చేయంలేండి, జస్ట్ దీని గురించి తెలుసుకోండి అంతే. దీని మీద చెప్పండి మేడం. మనం ఏం వర్క్ చేయము, ఎప్పుడైనా అవసరమైతే యూజ్ చేసుకోవడం. గూగుల్ ట్రెండ్స్, ఈ గూగుల్ ట్రెండ్స్ మనకి ఏంటంటే మన ట్రెండింగ్ డేటా చూపిస్తుంది అనమాట. గూగుల్ ట్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక కీవర్డ్ అనేది యాడ్ చేస్తాము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా అప్ టు 5 కీవర్డ్స్ వరకు మనం కంపారిజన్ చూసుకోవచ్చు అనమాట, ఏ కీవర్డ్ బాగుంది అనేసి. జస్ట్ ఇది మనమైతే పెద్దగా యూజ్ చేయము, ఎప్పుడన్నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ట్రై చేయండి. లైక్ ఇట్లా మీరు కీవర్డ్స్ 5 కీవర్డ్స్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ, వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ వైడ్, అలాగే ఎన్ని అంటే టైమ్స్ అనమాట, ఏ టైం వరకు మనకు డేటా కావాలి, ఫాస్ట్ 24 అవర్సా, ఫాస్ట్ వీకా, ఫాస్ట్ 3 months, ఇట్లా మనకి డీటెయిల్స్ ఉంటుంది. లాస్ట్ 5 years నుంచి ఈ కీవర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఐడియా కావాలి అంటే ఇక్కడ నుంచి 5 years సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెబ్ సెర్చ్ ఉంది కదా, వెబ్ సెర్చ్, ఇమేజ్ సెర్చ్, న్యూస్ సెర్చ్, గూగుల్ షాపింగ్, యూట్యూబ్ సెర్చ్, వీటన్నిటిలో సపరేట్గా కావాలి అనుకుంటే అది లైక్ దేనికి దానికే చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. మీరు యూట్యూబ్ గురించి వర్క్ చేస్తుంటే యూట్యూబ్ సెర్చ్ సెలెక్ట్ చేసుకోండి, షాపింగ్ సైట్స్కి వర్క్ చేస్తుంటే గూగుల్ షాపింగ్, న్యూస్ సైట్స్కి వర్క్ చేస్తుంటే న్యూస్, ఇమేజ్ గురించి సెర్చ్ చేస్తుంటే ఇట్లా. ఇప్పుడు మన వెబ్సైట్ గురించి కాబట్టి వెబ్ సెర్చ్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకి ఇది వచ్చేసి బ్లూ కలర్, ఇది రెడ్, ఇది ఆరెంజ్ లాగా వచ్చింది, లైక్ ఎల్లో లాగా. ఇక్కడ వచ్చేసి బ్లూ, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అన్నది మనకు లోకల్ కాబట్టి ఇది పెద్దగా సెర్చ్ అనేది కనపడట్లేదు. ఈ రెడ్ వచ్చేసి జనరల్ కీవర్డ్ కాబట్టి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఇవన్నీ ఇలా కనిపిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేదానికి సెర్చ్ వాల్యూమ్ బాగుంది అనమాట, లాస్ట్ 5 years నుంచి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గూగుల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ గూగుల్ కోర్స్, ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ తోటి మనకి క్వరీస్ ఉన్నాయి. రైజింగ్ క్వరీస్, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, ఇది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది సమ్ ఇట్లా కొన్ని వర్డ్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాడు. ఈ వర్డ్స్ కూడా మనం ఏదైనా యూజ్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు.
ఇది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించిన కొన్ని కీవర్డ్స్. ఇట్లా దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం డేటా అనేది ప్రజెంట్ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ కీవర్డ్స్ని సెర్చ్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెండింగ్ నవ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ట్రెండింగ్ టాపిక్స్ అనమాట. అంటే మన దీంతో కేటగిరీస్ తోటి సంబంధం లేకుండా డైరెక్ట్గా చూపిస్తుంది. గుజరాత్ ట్రైన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఏదో సమ్ టైటాన్స్ అంట, లైక్ అంటే క్రికెట్కి సంబంధించిన అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏ కంటెంట్ ట్రెండింగ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇదేంటంటే ఎక్కువగా బ్లాగ్స్ రాసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ట్రెండింగ్ టాపిక్స్ లో మన కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. మనకి అంత అవసరం లేదు కానీ బట్ ఇది ఊరికి ఏదైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి. ఆల్ కేటగిరీస్ ఉంది. మనం హెల్త్, జాబ్ అండ్ ఎడ్యుకేషన్ చూద్దాం. దీంట్లో ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈ డేటా వరకే మనం చూడగలం. ఫాస్ట్ 24 అవర్స్ ఉంది. ఫాస్ట్ 7 డేస్లో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటి అని. ఇక్కడ డీటెయిల్స్ అన్ని మనకి ఎంత సర్చ్ వాల్యూమ్ ఎంత ఉంది, ఎస్టర్డే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బట్టి ట్రెండింగ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా వీళ్ళు చాలా తక్కువ డేటా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కంట్రీస్ ఇస్తారు, లైక్ రీజియన్స్ ఇస్తారు, ప్రతి దాని నుంచి చూసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు ఇప్పుడు ప్రొవైడ్ చేయట్లేదు కానీ మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు అనమాట. లైక్ ఏ స్టేట్లో మన ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఏ స్టేట్లో ఎంత సర్చ్ వాల్యూమ్ ఉంది కీవర్డ్కి, ఏ స్టేట్లో ఎంత మనకి కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు. బట్ ఇదైతే ఇప్పుడైతే ఇవ్వలేదు మరి ఎందుకో. లాస్ట్ టైం కూడా రాలేదు. విత్ మ్యాప్స్ అన్ని ప్రూఫ్స్తో సహా పెడతాడు అనమాట. పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఎప్పుడు ఎక్కువ ఉంది అట్లా. లాస్ట్ 1 ఇయర్లో వచ్చేసి ఆగస్టు 31 బాగా హై సర్చ్ వాల్యూమ్ వచ్చింది దీనికి. ఇవన్నీ కూడా ఈ డేటాని బేస్ చేసుకొని మనం డేటాని అనాలిసిస్ చేస్తాం. అంటే ఏ కీవర్డ్ తీసుకుంటే బెటర్ ట్రెండ్ అవుతుంది, ఏ కీవర్డ్ తీసుకుంటే మనకి ఇదే కీవర్డ్ మన యూట్యూబ్కి ఎలా ఉందో చూస్తే యూట్యూబ్లో ఎలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, సెకండ్ కీవర్డ్కి ఏమో తక్కువగా ఉంది సర్చ్ వాల్యూమ్, ఫస్ట్ కీవర్డ్కి ఎక్కువగా ఉంది. యూట్యూబ్లో కూడా తగ్గుతూ ఉంది. ఇప్పుడైతే బాగా హైలో ఉందన్నమాట. 83 పీపుల్స్ అంటే లైక్ వీళ్ళ పారామీటర్స్ వేరే ఉంటాయి. గూగుల్ కీవర్డ్ ప్లానర్ పారామీటర్స్ వేరే ఉంటాయి. ఓవర్ సజెస్ట్ యొక్క పారామీటర్స్ వేరే ఉంటాయి. ఒక్కొక్కటి డిపెండ్స్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. ఇట్లా ట్రెండింగ్ టాపిక్స్కి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో ఏ టాపిక్ ట్రెండింగ్ ఉంది, ఒకవేళ యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయాలి ఏ టాపిక్ మీద చేస్తే మనకు మంచి వ్యూస్ వస్తాయి. ఇట్లా ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ అనే దానికి ఎక్కువగా మనకి ట్రెండింగ్ టాప్ టాపిక్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇట్లా మనం యాడ్ చేసింది. ఇక్కడ దీనికి సంబంధించిన
కీవర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇందులో మీకు నచ్చిన కీవర్డ్స్ కూడా ఇలా కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. ఏది ట్రెండింగ్ ఉందో అది. బట్ ఈ హిందీ కోర్స్ అనేది మనకి ప్రెజెంట్ లేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవద్దు. డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ రైజింగ్ కోర్స్ ఇది బాగా పెరుగుతుంది. దీన్ని తీసుకోవచ్చు. ఏఐ ఫుల్ కోర్స్ ఇది ఏఐ డిజిటల్ మార్కెటింగ్ లేదు కాబట్టి ఇది మనకి యూజ్ అవ్వదు. ఈ మిగతా మనకు అవసరం లేని వదిలేసేయండి. ఇట్లా ఈ టూల్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ట్రెండింగ్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రస్తుతానికి ఊబర్ సజెస్ట్ వరకు మీరు